కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా తిరుపతి వేదికగా సంక్షేమం సుపరిపాలన థీమ్తో దామినేడు దగ్గర భారీ విజయోత్సవ బహిరంగ సభను నిర్వహిస్తున్నారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ ఒకే వేదికపైకి రానున్నారు. వీరితో పాటు పలువురు కేంద్ర మంత్రులు, కూటమి ముఖ్య నేతలు ఈ సభలో పాల్గొని ప్రసంగించబోతున్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా కూర్చునేలా గ్యాలరీలు, కుర్చీలు ఏర్పాటు చేశారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి చరణ్ అందిస్తారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా అయితే 2 ఏళ్లలో కూటమి ప్రభుత్వం తీసుకొచ్చేటువంటి సంక్షేమం సుపరిపాలన అంటూ తిరుపతిలో అయితే కన్నా భారీ బహిరంగ సభను అయితే ఏర్పాటు చేశారు. ఒకే వేదిక పైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో పాటు బీజేపీ అధ్యక్షుడు మాధవతో పాటు కేంద్ర రాష్ట్ర మంత్రులందరూ కూడా చేరుకొని అయితే తిరుపతి నుంచి ఒక భారీ బహిరంగ సభ ద్వారా కూటమి ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధి సంక్షేమాన్ని ప్రజలకైతే వివరించే కార్యక్రమం తిరుపతిలో నిర్వహించారు. మనం చూడొచ్చు, తిరుపతి రూరల్ మండలం దామినేడు దగ్గర అయితే కన్నా భారీ బహిరంగ సభకు ఏర్పాటు చేశారు. సుమారు 20 ఎకరాల్లో ఏర్పాటు చేసినటువంటి ఈ బహిరంగ సభకు తెలుగుదేశం పార్టీ అభిమానులు, జనసేన పార్టీ అభిమానులతో పాటు బీజేపీ నాయకులు అందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యి విజయవంతం చేయాలనుకున్నారు. అయితే కూటమి ప్రభుత్వం ఏర్పడినటువంటి 2 ఏళ్లలో చేసినటువంటి అభివృద్ధి సంక్షేమంతో పాటు సుపరిపాలన అందించాము అనే ఒక నినాదంతో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రముఖ నగరాల్లో 3 నగరాల్లో ఈ సభలో ఏర్పాటు చేసి ప్రజలకైతే వివరించే ప్రయత్నం చేయాలనుకున్నప్పటికీ కూడా అయితే వైజాగ్లో జరిగినటువంటి ఒక దుర్ఘటన వల్ల అయితే ఇవాళ తిరుపతిలోనే ఒక భారీ బహిరంగ సభ ద్వారానే ప్రజలకందరికీ వివరించాలి కూటమి ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలను అని చెప్పి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీసుకున్నటువంటి నిర్ణయంతో తిరుపతిలో అయితే కన్నా భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. ఈ సభకు సుమారు 20 నుంచి 30 వేల మంది కార్యకర్తలతో సభ నిర్వహిస్తున్నారు. రాయలసీమ వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చేరుకునే అవకాశాలు అయితే ఇక్కడ కనబడుతున్నాయి. మరోవైపు ఎవరైతే కూటమి ప్రభుత్వంలో సంక్షేమం పొందారో, సంక్షేమ పథకాలు అందుకున్నారో వాళ్ళందరూ కూడా సభకు హాజరవుతారని అయితే కన్నా కూటమి నాయకులు తెలుపుతున్న పరిస్థితి ఉంది. మరోవైపు తిరుపతిలో అయితే కన్నా ఈ బహిరంగ సభకు సుమారు 2,000 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశామని చెప్పి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు అయితే కన్నా ఇప్పటికే తెలిపిన పరిస్థితి ఉంది. మరోవైపు సభకు కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లు దగ్గరుండి చూస్తున్నారు రాష్ట్ర మంత్రులు. 2 రోజులుగా ఇక్కడే ఉన్నటువంటి జిల్లా మంత్రి అయినటువంటి అనగాని సత్యప్రసాద్తో పాటు రాత్రే ఇక్కడ వచ్చేటువంటి భద్రతా ఏర్పాట్లపైన ఒక సమీక్షా సమావేశం నిర్వహించారు. హోంమంత్రి అనిత ఇక్కడైతే చేరుకున్న పరిస్థితి ఉంది. మరోవైపు 2 ఏళ్లలో తీసుకొచ్చినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు తెలియజేస్తూ మరో 3 సంవత్సరాల పాటు ప్రజలకు ఎలాంటి పరిపాలన కూటమి ప్రభుత్వం అందిస్తుంది అన్నదైతే కన్నా స్పష్టంగా తెలిపే ప్రయత్నం అయితే కన్నా చంద్రబాబు అయితే ప్రజలకైతే చేయనున్నారు. మనతో పాటు ఆంధ్రప్రదేశ్ షాప్ చైర్మన్ రవినాయుడు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, ప్రధానంగా ఎలాంటి సూచనలు చేయనున్నారు ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రజలకి? ఈరోజు సంక్షేమం, అభివృద్ధి, దాంతోపాటు నమ్మకం, ఈ 3 అజెండాల మీద ఈరోజు సభ నిర్వహించడం జరుగుతుంది. కూటమి ప్రభుత్వం 2 సంవత్సరాల పాలనలో ఈరోజు ప్రజలందరూ ఆనందంగా ఉన్నారు. ఈరోజు అన్ని ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చాం. ఈరోజు తల్లికి వందనం అయితేనేమి, అదేవిధంగా ఈరోజు మెగా డిఎస్సీని అయితేమి, జాబ్ క్యాలెండర్ అయితేమి, శ్రీశక్తి కింద ఉచిత బస్సు అయితేనేమి, అదేవిధంగా ఈరోజు 3 సిలిండర్ల ఉచిత 3 సిలిండర్లు అయితేనేమి, ఈరోజు రైతులకి సంక్షేమం కింద 20,000 అయితేనేమి, ఈ వర్గం ఆ వర్గం అని కాదు, అన్ని వర్గాలకు న్యాయం చేశాం కాబట్టి ఈరోజు ధైర్యంగా మేము ఈరోజు గుండె మీద చేసుకొని ఈ సభ నిర్వహించుకోవడం జరుగుతుంది. ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు 2 ఏళ్లలో వెన్నుపోటు అంటే కార్యక్రమం చేపట్టారు. ఇవాళ తిరుపతిలో కూడా భారీ నిరసన కార్యక్రమం చేపడుతున్నారు. దీనికి ఏం చెప్తారు? అదేం భారీ నిరసన కాదు, పెయిడ్ నిరసన. దాని భారీ నిరసన అంటారు. 500-1000 రూపాయలు బిర్యానీ ప్యాకెట్లు ఇచ్చింది, ఎవరు వచ్చే పరిస్థితి లేదు. ప్రతి ఇంటికి న్యాయం చేసాం, లబ్ధి చేకూర్చాం. ఈరోజు 4,000 పింఛన్ ఇస్తారు. 1,000 రూపాయలు పింఛన్ పెంచడానికి 5 సంవత్సరాలు పట్టింది. అవునా కాదా? ఈరోజు ఇచ్చిన మాట ప్రకారం మొదటి రోజు నుంచే 4,000 పింఛన్ ఇస్తాం. ఇది చిత్తశుద్ధి. మీకు దమ్ము ధైర్యం ఉంటే మీరు గతంలో ఇచ్చిన హామీలు ఏంటో ఒకసారి రివ్యూ చేసుకోండి. అంతేగాని రాజకీయంగా ఏదో ఒకటి మాట్లాడాలి కాబట్టి రాజకీయ నిరుద్యోగులు చేస్తున్న ప్రోగ్రాం తప్ప ఇది వేరేదేం కాదు. రాష్ట్ర ప్రజలకు ఏం చెప్తారు? ఒకవైపు సుపరిపాలన అంటూ 2 ఏళ్లలో కూటమి ప్రభుత్వం విజయోత్సవాలు చేస్తున్నారు. మరోవైపు వెన్నుపోటు అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నారు. ప్రజలకు ఏం చెప్తారు? బహుశా వాళ్ళకి వెన్నుపోటు పొడిచింది ప్రజలు అంటూ వాళ్ళు నిరసన చేస్తున్నారు. వెన్నుపోటు ప్రజలకు పొడిచారు కాబట్టే 11 సీట్లకు పరిమితం చేశారు. వాళ్ళ యొక్క అరాచక పాలన అంతా చూసేసినారు. ఇంకా పుల్లు దండాలు పెట్టినా, మోకాల మీద నడిచినా, మొత్తం ఒళ్ళంతా కోసుకున్నా వాళ్ళని నమ్మే పరిస్థితిలో రాష్ట్ర ప్రజలు లేరు. ప్రజలు కూటమి వైపు ఉన్నారు. అయితే
ఇవాళ తిరుపతిలో జరిగేటువంటి విజయోత్సవ సభను అయితే కన్నా ప్రజలందరూ వచ్చి విజయవంతం చేయాలని చెప్పి శాప్ చైర్మన్ రవినాయుడు కోరుతున్నారు. మరోవైపు కూటమి ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి సంక్షేమ పథకాలే ప్రజలకు అండదండగా ఉంటాయని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేసేటువంటి ఆరోపణలు పట్టించుకోకుండా ప్రజలందరూ కూడా కూటమి ప్రభుత్వానికి మద్దతుగా ఉన్నారని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా తీసుకొచ్చినటువంటి సంక్షేమ పథకాలతో రాష్ట్ర ప్రజలందరూ సుభిక్షంగా ఉన్నారని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి కూటమి నాయకులు అయితే కన్నా తెలుపుతున్న పరిస్థితి నెలకొంది. కెమెరా పర్సన్ సుబ్బుతో చరణ్ కుమార్, HM TV, తిరుపతి.